హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం డెరివేషన్ అండ్ డెరివేషన్ యూజ్ చేసుకొని పాస్ట్ ట్రీస్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం సిఎఫ్జి గ్రామర్ చూస్తాం. ఓకే, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో ఓకే, సో మనకి ఇక్కడ ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయని అనుకుందాం. ఓకే, సో వచ్చేసి వి వేరియబుల్స్, నెక్స్ట్ టీ టెర్మినల్స్, పి ప్రొడక్షన్ రూల్ అండ్ ఎస్ స్టార్టింగ్ సింబల్, రైట్. సో ఇక్కడ వి అంటేనేమో ఓకే, వి మీన్స్ సెట్ ఆఫ్ ఓకే వేరియబుల్స్ ఆర్ నాన్ టర్మినల్స్. ఓకే, సో టీ మీన్స్ ఏంటి ఇక్కడ టీ అంటే ఓకే టర్మినల్స్, సెట్ ఆఫ్ టర్మినల్స్. అండ్ వచ్చేసి పి మీన్స్ ప్రొడక్షన్ రూల్. ఓకే, రైట్. ఎస్ మీన్స్ ఓకే, ఇక్కడ ఎస్ మీన్స్ స్టార్టింగ్ సింబల్. ఓకే, స్టార్ట్స్ సింబల్. ఓకే, రైట్. ఇక్కడ సో టర్మినల్స్ లైక్ ఏ ఓకే, నాన్ టర్మినల్స్ లైక్ ఏ బి ఓకే ఎస్ ఈ ఓకే ఇలా తీసుకుంటాం. ఇవి నాన్ టర్మినల్స్ కదా, నాన్ టర్మినల్స్ అంటే టర్మినల్స్ కదా ఇవి. టర్మినల్స్ అంటే ఏంటి ఓకే, సో స్మాల్ లెటర్స్లో ఏ కామా బి అలా తీసుకోవచ్చు, లైక్ స్టార్ ఓకే, మైనస్ ప్లస్ ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 0 1 ఓకే, సో బ్రాసెస్ ఇలా ఏవైనా తీసుకోవచ్చు అనమాట, రైట్. సో బ్రాకెట్స్ ఏవైనా తీసుకోవచ్చు, రైట్. సో దాని తర్వాత ప్రొడక్షన్ రూల్ అంటే ప్రీవియస్ క్లాస్లో చాలా టైమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఏ టెన్స్ టు ఆల్ఫా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ ఏ అనేది ఏంటి ఓకే, నాన్ టర్మినల్. ఓకే, నాన్ టర్మినల్. ఇక్కడ ఈ ఆల్ఫా వచ్చేసరికి దిస్ ఈజ్ టర్మినల్. ఓకే, ఇదేంటి దిస్ ఈజ్ టర్మినల్. ఓకే, ఈ టర్మినల్ అనేది ఎలా ఉంటుంది అంటే, సో టర్మినల్ అంటే ఈ పార్ట్లో ఉండేవి దేనికి చెందినవి ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఏంటి వేరియబుల్స్ యూనియన్ టర్మినల్స్. ఈ రెండు ఉంటాయన్నమాట. ఓకే, ఇట్ సైడ్ పార్ట్లో ఓకే, అవి నెక్స్ట్ చూద్దాం సో ఎలా ఉంటాయనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్ టెన్స్ టు ఓకే స్మాల్ ఏ ఇలా రాసుకుని అనుకోండి, దిస్ ఈజ్ ద ప్రొడక్షన్, రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్ సైడ్ ఏమో టర్మినల్ ఉంది, ఇక్కడ ఏమో నాన్ టర్మినల్ ఉంది, రైట్. ఇట్ సైడ్ వచ్చేసి టర్మినల్ నాన్ టర్మినల్ రెండు ఉన్నాయి. సో ఇలా అనమాట దీనికి మీనింగ్. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డెరివేషన్ చూద్దాం. ఓకే, డెరివేషన్ అంటే ఏంటి, సో దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయనేది చూద్దాం. సో ఇక్కడ నార్మల్గా డెరివేషన్ అంటే లైక్ ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ప్రొడక్షన్ రూల్ని బేస్ చేసుకొని ఓకే, సో ఇక్కడ మనకి ఒక టూ టైప్స్ ఆఫ్ డెరివేషన్స్ ఇక్కడే చేస్తాం, రైట్. ఫస్ట్ ప్రొడక్షన్ రూల్స్ అనేవి ఇక్కడ రాసుకుందాం, రైట్. యా, ఇక్కడ ఇవి చాలాసార్లు మనం వినే ఉంటాం ఈ ప్రొడక్షన్ రూల్స్ అనేవి. క్లాస్లో కూడా మనం చాలాసార్లు మనం చూసే ఉంటాం ఇవి. ఓకే ఓకే, ఈ టెన్స్ టు నెక్స్ట్ ఈ టెన్స్ టు ఐ, ఈ టెన్స్ టు ఏ. ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బి తీసుకుంటున్నాం. ఓకే, యా, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే, మనం ఒక డెరివేషన్ చేస్తున్నాం అనమాట. డెరివేషన్లో ఆల్రెడీ మనం 2 టైప్స్ ఉంటాయి అనుకున్నాం కదా. సో ఓకే, ఫస్ట్ ఇక్కడ డెరివేషన్స్. ఓకే, డెరివేషన్లో మనకి ఫస్ట్ వచ్చేసరికి లెఫ్ట్ మోస్ట్
ఓకే, లెఫ్ట్ మోస్ట్ అండ్ వచ్చేసరికి రైట్ మోస్ట్. రైట్, లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్ అనే 2 డెరివేషన్స్ ఉంటాయి. రైట్, సో దీన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఓకే, ఏంటి ఆ స్ట్రింగ్? బి ప్లస్ బి టు బి. ఓకే, ఇది ఒక స్ట్రింగ్ నేను తీసుకున్నాను. రైట్, సో ఇలా తీసుకున్నప్పుడు రైట్ ఇక్కడ వచ్చేసరికి, సో ఇప్పుడు నేను లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్ తీసుకొని ఈ స్ట్రింగ్ని నేను ఎలా కన్స్ట్రక్ట్ చేసుకున్నానో చూద్దాం. లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డెరివేషన్ అనేది స్టార్ట్ అవుద్ది. అంటే ఫస్ట్ నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి ఈ ప్రొడక్షన్ రూల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, రైట్ మోస్ట్ డెరివేషన్ అంటే రైట్ సైడ్ నుంచి నువ్వేం చేస్తుంటావు, ఈ ప్రొడక్షన్ రూల్ని బేస్ చేసుకొని ఈ స్ట్రింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ చేస్తుంటావు అనమాట. ఓకే, సో ఇది డెరివేషన్ అంటే ఏం లేదు, లైక్ పర్టికులర్ ప్రొడక్షన్ రూల్స్ని బేస్ చేసుకొని నువ్వు ఏ సైడ్ నుంచి లెఫ్ట్ ఆర్ రైట్ నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నావు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ అని అనుకున్నావు అనుకో, లెఫ్ట్ సైడ్ నుంచే నీ ప్రొడక్షన్ రూల్ని బేస్ చేసుకొని స్ట్రింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంటావు. దట్స్ ఇట్. సో అదే లెఫ్ట్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్ యొక్క మీనింగ్ అనమాట. సో అదేవిధంగా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే లెఫ్ట్ మోస్ట్, స్టార్టింగ్లో మనం అనుకున్నాం కదా లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. ఓకే, సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటిది, ఫస్ట్ స్ట్రింగ్ ఏంటి? ఓకే, స్ట్రింగ్ వచ్చేసరికి బి ప్లస్ బి ఇంటూ బి. ఓకే, బి ప్లస్ బి ఇంటూ బి తీసుకున్నాం కదా ఇక్కడ. ఓకే, యా. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే డెరివేషన్ ఫస్ట్ చూడండి. ఫస్ట్ నేను ఈ స్టార్టింగ్ సింబల్ని తీసుకున్నాను. ఫస్ట్ ఈ టెన్స్ టు ఓకే ఈ ప్లస్ ఈ, రైట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు లెఫ్ట్ మోస్ట్ కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని నేను ఫస్ట్ డెరివేట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఈ అంటే ఇక్కడ మనకి ఐ. ఓకే, ఫస్ట్ ఐ ప్లస్ ఈ, దాని తర్వాత మళ్ళీ ఐ అంటే మనకి ఇక్కడ బి కదా, ఎస్, బి ప్లస్ ఈ వచ్చింది. రైట్, దాని తర్వాత నెక్స్ట్ది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇది ఒకటి ఉంది కదా. సో దాని తర్వాత బి ప్లస్ ఈని ఏమని రాసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఈ ఇంటూ ఈ కదా, ఈ స్టార్ ఈ రాసుకోవచ్చు. రైట్, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సేమ్ దీన్ని బి ప్లస్ ఐ రాసుకోవచ్చు, ఈ. ఓకే, ఇక్కడ చూపించినట్టుగా. సో ఇక్కడ ఐ టు ఈ. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుద్ది, మళ్ళీ బి ప్లస్ ఐని బి రాసుకోవచ్చు కదా, ఎస్, ఈ. నెక్స్ట్ స్టెప్ బి ప్లస్ బి ఐ, దాని తర్వాత లాస్ట్లో బి ప్లస్ బి టు బి. సో ఇక్కడ మనకి ఈ స్ట్రింగ్ అనేది ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్లో మనకి ఇక్కడ స్ట్రింగ్ అనేది కన్స్ట్రక్ట్ అయింది. రైట్, దాని తర్వాత సేమ్ యాజ్ టీజ్గా ఓకే రైట్ మోస్ట్. ఓకే, ఇక్కడ రైట్ మోస్ట్ చూద్దాం. రైట్ మోస్ట్ డెరివేషన్. ఓకే, సో ఈ రైట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఎలా ఉంటుందంటే ఓకే ఫస్ట్ సేమ్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ రైట్ మోస్ట్ కదా ఇది, అంటే రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ ప్లస్ ఓకే ఈ ప్లస్ ఈ స్టార్ ఈ ఇంటూ ఈ. రైట్, అప్పుడు ఇప్పుడు మళ్ళీ రైట్ మోస్ట్ దీన్ని రైట్లో ఉంది కదా, సో ఈ ప్లస్ ఈ దీన్ని ఐ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఈ టెన్స్ టు ఐ ఉంది కాబట్టి. రైట్, చేంజ్ చేసుకున్నాను. సో ఈ ప్లస్
ఈ ఇక్కడ ఐని ఇక్కడ బి ఉంది కాబట్టి బి తీసుకుంటున్నాను, బి చేంజ్ చేసుకుంటున్నాను ఇక్కడ. దాని తర్వాత ఈకి మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇది. ఓకే, లెఫ్ట్ మోస్ట్ నుంచి ఇలా వెళ్తుంది, రైట్ మోస్ట్ నుంచి ఇలా వస్తుంది, రైట్? యా, అదొకటి గుర్తుంచుకోండి. సో ఈ ప్లస్ ఈ ఐని ఐ, ఓకే, సేమ్ యాస్టీస్గా ఈ టెన్స్ టు ఐ కాబట్టి ఐ బి. నెక్స్ట్ స్టెప్లో ఈ ప్లస్ బి బి. దాని తర్వాత మళ్ళీ సేమ్ ఈ ప్లేస్లో ఐ ప్లస్ బి ఇంటూ బి. దాని తర్వాత ఐ ప్లేస్లో బి ప్లస్ బి బి, రైట్? సో ఇలా మనం లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్లో చాలా ఈజీగా ఇక్కడ చూపించిన విధంగా క్లియర్గా చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఈ ప్రొడక్షన్ రూల్ని బేస్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్లో చేసుకున్నాం. ఓకే, సో సేమ్ ఇలాగే మనం ఏదైతే లైక్ మనకి పాసింగ్ ట్రీస్ ఉంటాయి కదా, లెఫ్ట్ పాసింగ్ ట్రీ, రైట్ పాసింగ్ ట్రీ ఉన్నాయి కదా, అవి కూడా మనం ఇక్కడ నీట్గా చేసుకోవచ్చు, రైట్? సో అవి ఎలా చేసుకోవచ్చో చూద్దాం. యా, సో ఇక్కడ వచ్చేసరికి ఓకే, ఇక్కడ డెరివేషన్ని ఈ పర్టికులర్ డెరివేషన్ని యూజ్ చేసుకొని మనం ఆ పాసింగ్ ట్రీస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. లైక్ ఎలా చేద్దాం అనేది చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ మనకి ఓకే పార్ట్స్ ట్రీ, ఓకే పార్ట్స్ ట్రీ. సో ఇక్కడ వచ్చేసరికి పార్ట్స్ ట్రీలో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక రూట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక రూట్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే రూట్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత దీనికి ఇంటర్మీడియట్ నోడ్ అంటే ఇప్పుడు దీనికి ఒక 2 నోడ్స్ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 టెర్మినల్స్, నాన్ టెర్మినల్స్ ఇచ్చాను అనుకోండి, బి అండ్ సి. ఓకే, ఇవి రిప్రజెంటెడ్ బై వేరియబుల్స్. అంటే ఈ పర్టిక్యులర్ ఫస్ట్ ఇది హెడ్. ఓకే ఓకే, ఈ హెడ్ అనేది ఏంటి? స్టార్టింగ్ సింబల్. ఓకే, ఇది స్టార్టింగ్ సింబల్, రైట్? ఇవి ఈ వేరియబుల్స్, ఇవి కూడా వేరియబుల్స్ అనమాట. ఓకే, ఈ దీని నుంచి తీసుకున్న వేరియబుల్స్ ఇవి. ఓకే, ఇది వేరియబుల్స్ ఆర్ నాన్ టెర్మినల్స్. లైక్ ఇప్పుడు ఈ లీఫ్ నోట్లో ఏవైతే తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అవి టెర్మినల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ బి, ఇవేంటి? టెర్మినల్స్. ఓకే, లీఫ్ నోడ్లో మనకి టెర్మినల్స్ ఉంటాయి. ఓకే, ఇవి ఇంటర్మీడియట్ నోడ్స్. ఓకే, ఇక్కడ హెడ్లో మాత్రం మనకి స్టార్టింగ్ సింబల్స్ ఉంటుంది. ఓకే, ఇది మనకు క్లియర్గా గుర్తుంచుకోవాలి, రైట్? ఇక్కడ స్టార్టింగ్ సింబల్ ఉంటుంది. ఓకే, ఏవైతే మనకి ఇక్కడ లైక్ ఇంటర్మీడియట్ నోడ్స్, ఇవి కూడా మోస్ట్లీ వేరియబుల్సే ఉంటాయి. ఆ తర్వాత లీఫ్ నోట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి టెర్మినల్స్ అనేవి ఉంటాయి అన్నమాట, రైట్? లీఫ్ నోట్స్ అనేవి రిప్రజెంటెడ్ బై టెర్మినల్స్, రైట్? సో టెర్మినల్స్ అంటే లైక్ ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు, లైక్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఏబి ఆర్ ఎప్సిలాన్ ఆర్ ప్లస్ మైనస్ ఇంటూ ఇలా ఏవైనా ఉండొచ్చు అనమాట. ఇక్కడ నాన్ టెర్మినల్స్ అంటే ఏమి చెప్పుకున్నాం? క్యాపిటల్ లెటర్స్ బి, ఎస్, ఈ, లైక్ దట్ ఇలా. ఓకే, ఇక్కడనేమో స్టార్ట్ సింబల్ ఉంటుంది. ఓకే, ఏదైతే మనం స్ట్రింగ్ని స్టార్ట్ చేస్తామో ఫస్ట్ ఆ స్ట్రింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఏదైతే ప్రొడక్షన్లో స్టార్ట్ చేస్తామో అది ఎస్, స్టార్ట్ సింబల్తో ఎస్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాం, ఏంటి అది? ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక గ్రామర్ ఇచ్చాను. ఓకే, గ్రామర్ రూల్స్ ఇచ్చాను. ఏంటిది అది? ఇక్కడ చెప్పుకున్నట్టయితే ఫస్ట్ ఎస్ టెన్స్ టు A1 B. ఓకే, సో ఇక్కడ మళ్ళీ A టెన్స్ టు 0A ఆర్ ఎప్సిలాన్, B టెన్స్ టు 0B ఆర్ 1B అండ్ ఆర్ ఎప్సిలాన్, రైట్? ఇవి నేను ఇక్కడ లైక్ గ్రామర్ రూల్స్ అనేవి, ఇక్కడ అయితే ప్రొడక్షన్ రూల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్స్ ట్రీలో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్
మోస్ట్ డెరివేషన్ పార్ట్స్ ట్రీ, రైట్ మోస్ట్ డెరివేషన్ పార్ట్స్ ట్రీ. ఓకే, ఇక్కడ కూడా 2 ఉంటాయి అన్నమాట. ఒకటేంటి లెఫ్ట్ పార్ట్స్ ట్రీ అండ్ వచ్చేసి ఇక్కడ రైట్ పార్ట్స్ ట్రీ. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఈ పర్టికులర్గా ఈ 2 థింగ్స్ ఉంటాయి అన్నమాట. వీటిని మనం ప్రీవియస్గా డెరివేషన్ అనేది యూజ్ చేసే ప్రీవియస్గా డెరివేషన్ అంటే ఎలా ఉంటుంది తీసుకున్నాం కదా, సేమ్ అలాగే. సో ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్లో లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది లైక్ డెరివేషన్ అనేది, రైట్ మోస్ట్ డెరివేషన్లో రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది డెరివేషన్ అనేది. ఇక్కడ పాసింగ్ ట్రీలో కూడా సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఏదైనా పర్టికులర్గా తీసుకున్న తర్వాత ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్ని ఫస్ట్ ఆ స్ట్రింగ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, మనకి ఇచ్చిన గ్రామర్ రూల్స్ని బేస్ చేసుకొని, ఈ గ్రామర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఆ స్ట్రింగ్ని లెఫ్ట్ సైడ్ నుంచి కన్స్ట్రక్ట్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్లో లెఫ్ట్ మోస్ట్ ట్రీలో లెఫ్ట్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, రైట్ నుంచి లైక్ డెరివేట్ చేసి కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, రైట్. సో అలా అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఓకే, స్ట్రింగ్ ఏంటంటే జస్ట్ 1 0 1 అనే స్ట్రింగ్ ఇచ్చాను నేను, రైట్. సో ఈ 101ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు జనరల్గా ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, ఈ 101ని సింపుల్ ఫస్ట్ ఎస్. ఓకే, ఎస్ టెన్స్ టు A1 B కదా. సో ఇక్కడ నాకు ఈ ఫస్ట్ నేను ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అని తీసుకున్నాను కాబట్టి సరే ఏదో రకంగా ఏదో ఒక డెరివేషన్ తీసుకొని దీన్ని ఫస్ట్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ మనం 101ని. ఓకే, ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ సింబల్ ఇక్కడ 1 వచ్చింది అంటే ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఏ ప్లేస్లో ఎప్సిలాన్ 1 B, నెక్స్ట్ ఎప్సిలాన్ అంటే 1 B ఉంది కదా, ఇప్పుడు B ప్లేస్లో నేనేం చేయాలి 0. ఓకే, B ప్లేస్లో 0 B. ఓకే, అప్పుడు ఏమవుద్ది, ఇది 10 B అవుద్ది. సో ఇక్కడ నేను B ప్లేస్లో ఏం చేస్తున్నాను 1B. అప్పుడు నెక్స్ట్ 101 B ప్లేస్లో ఎప్సిలాన్, ఫైనల్గా నాకు 101. సో ఇది కన్స్ట్రక్ట్ అయింది ఇలా. మనం పర్టికులర్ గ్రామర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ప్రొడక్షన్ రూల్ బేస్ చేసుకొని దీనికి మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్ యూస్ చేసుకొని లెఫ్ట్ పాసింగ్ ట్రీ రైట్ పాసింగ్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుందామో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ నేను ఇక్కడ లెఫ్ట్. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఎస్. ఓకే, సేమ్ ఇందాక చెప్పుకున్నట్టు దాని యొక్క నాన్ టర్మినల్స్ ఏమున్నాయో అవి రాసుకుంటున్నాను. ఇక్కడ 1 టర్మినల్, ఇది నాన్ టర్మినల్ ఇది B. ఓకే, 3 ఉన్నాయి కదా. సో ఈ 3 ఉన్నాయి కాబట్టి 3 రాసుకున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను, లెఫ్ట్ మోస్ట్ కదా, ఫస్ట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ 1 అనేది ఇక్కడ ఎండ్ పాయింట్ కాబట్టి సో రైట్ సైడ్ ఉండాలి కాబట్టి అవి డెరివేషన్ అనేది ఫస్ట్ లెఫ్ట్ మోడ్లో వచ్చేసరికి ఇక్కడ డెరివేషన్ అవ్వడానికి స్కోప్ లేదు కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ఎప్సిలాన్ తీసుకుంటున్నాను. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఉన్న నాన్ టర్మినల్ ఏంటి B కదా. ఇప్పుడు Bతో స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ Bలో ఏంటి, ఫస్ట్ నేను Bలో ఏం తీసుకోవచ్చు, ఓకే 0 అండ్ B. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది టర్మినల్, సో ఇది నాన్ టర్మినల్. సో ఇక్కడ నుంచి మళ్ళీ సో ఇక్కడ నేను Bని ఏం తీసుకోవచ్చు మళ్ళీ, ఓకే 1B తీసుకోవచ్చు, రైట్. 1B, రైట్. ఇక్కడ మనకి కావాల్సిన స్ట్రింగ్ అనేది ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ B దగ్గర ఎప్సిలాన్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ డెరివేషన్ ఎలా స్టార్ట్ అయింది, ఓకే ఇలా వచ్చి ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్లో 101 అనేది వచ్చింది.
సేమ్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్తో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎలా అది? ఇందాక బి ప్లస్ బి ఇంటూ బి అనేది తీసుకున్నాను కదా. సో దాని యొక్క దాని యొక్క కండిషన్స్ ఏంటివి అక్కడ? ఓకే, దాని యొక్క కండిషన్స్ ఏమి వచ్చినాయి అక్కడ? సో గ్రామర్ రూల్స్. ఓకే, ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ టెన్స్ టు ఈ ఇంటూ ఈ టెన్స్ టు ఐ టెన్స్ టు బి. ఓకే, టు బి. సో ఇప్పుడు లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్లో దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ సింబల్ వచ్చేసరికి ఈ కదా. ఓకే, ఏమున్నాయి? ఈ ప్లస్ ఈ. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముంది? ఈ కదా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈని ఏమని రాసుకోవచ్చు? ఐ. ఓకే, సో ఐని మళ్ళీ ఏమని రాసుకోవచ్చు? బి. ఓకే, తర్వాత ఉన్న టెర్మినల్ ఏంటి? నాన్ టెర్మినల్ ఏంటి? ఈ. రైట్. సో ఈని ఇక్కడ నేను ఏం రాసుకోవచ్చు? ఈ ఇంటూ ఈ. ఓకే, సో ఇక ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ ఈని ఏమని రాసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ నేను? ఓకే, ఐని బి. మళ్ళీ నెక్స్ట్ ఉంది ఏంది? ఇది. సో ఐ టెన్స్ ఐని బి రాసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఎలా వచ్చింది చూడండి. బి ప్లస్ బి ఇంటూ బి. ఓకే, బి ప్లస్ బి ఇంటూ బి. సేమ్ అలాగే రైట్ మోస్ట్. సో రైట్ ట్రీ. సో లెఫ్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు రైట్ చూద్దాం. ఓకే, సో సేమ్ ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకున్నట్టయితే సో రైట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ నేను స్టార్టింగ్ సింబల్ తీసుకుంటున్నాను. ఎస్. ఫస్ట్ ఏంటి? A1 B కదా. సేమ్ ఇప్పుడు ఇక్కడ రైట్ కాబట్టి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే బి. సో బి టెన్స్ టు నేను 0 అండ్ బి తీసుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత బి వచ్చేసరికి ఇక్కడ బిని నేను ఏమని తీసుకుంటున్నాను మళ్ళీ? 1 బి. ఎందుకంటే మనం 101 కదా. 1 బి. ఓకే, రైట్. ఇక్కడ ఏని ఫస్ట్ ఇక్కడ లాస్ట్ కదా. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి. ఓకే, సో ఇలా తీసుకున్నాం కదా. సో అప్పుడు మనకి ఏమొచ్చింది? ఈ ఏదైతే 101 ఏదైతే మనం అనుకున్నది వచ్చింది. ఇది రైట్ మోస్ట్ డెరివేషన్. రైట్ మోస్ట్ అంటే ఫస్ట్ రైట్ని స్టార్ట్ చేసి తర్వాత లెఫ్ట్కి రావాలి. లెఫ్ట్ అంటే ఏంటి? ఫస్ట్ లెఫ్ట్ని స్టార్ట్ చేసి రైట్కి రావాలి. ఓకే, ఇది మనకి ఇక్కడ డెరివేషన్ యూజ్ చేసుకుని ట్రీని ఇలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం అనమాట. సేమ్ ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్తో మనం దీన్ని కూడా ఎలా చేసుకోవచ్చు అంటే ఇక్కడ బి ప్లస్ బి ఇంటూ బి కదా మనం అనుకున్న స్ట్రింగ్. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి? స్టార్టింగ్ సింబల్ వచ్చేసరికి ఈ ప్లస్ ఈ. ఓకే, సో ఈ ప్లస్ ఈ ఉంది కదా. సో దీన్ని నెక్స్ట్ ఇప్పుడు రైట్ కదా మనకి ఇప్పుడు ఇది. ఓకే, ఇందాక లెఫ్ట్, ఇప్పుడు రైట్ ఇది. ఓకే, రైట్ ఇది లెఫ్ట్. సో రైట్ కాబట్టి దీన్ని తీసుకోవాలి, దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, దీన్ని ఏమని తీసుకుంటున్నాం? ఇక్కడ ఇది తీసుకుంటున్నాం. ఈ ఇంటూ ఈ. సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ని ఐ, దాని తర్వాత బి, దాని తర్వాత నెక్స్ట్ది దీన్ని ఐ, ఇది బి, దాని తర్వాత ఇక్కడికి ఐ బి. ఓకే, సో బి
ప్లస్ బి ఇంటూ బి వచ్చేసింది కదా, ప్లస్ బి ఇంటూ బి. సో ఇదన్నమాట. సో మనం ఇలా ఈ పర్టికులర్ ఈ డెరివేషన్ని యూజ్ చేసుకొని మనం ఇలా లెఫ్ట్ అండ్ రైట్ ఓకే ట్రీస్ని మనం ఇలా కన్స్ట్రక్ట్ చేసుకొని మనం స్ట్రింగ్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదండి ఈరోజు క్లాస్. సో ఈ క్లాస్లో మనం డెరివేషన్ని యూజ్ చేసుకొని ఓకే డెరివేషన్లో రైట్ మోస్ట్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ చెప్పుకున్నాం. అలాగే దాన్ని యూజ్ చేసుకొని పార్ట్స్ ట్రీని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసాం, లెఫ్ట్ రైట్ పార్ట్స్ ట్రీని కూడా. ఓకే, సో చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే పైథాన్ లైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.